వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం సెకండ్ సెమ్ ఇంగ్లీష్కి సంబంధించి యూనిట్ 1 ఫస్ట్ లెసన్ యులిసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ యులిసెస్ అనేటువంటి లెసన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిస్. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ అనే ఆయన ఈ యులిసెస్ అనేటువంటి పోయం ని రాయడం జరిగింది. అసలు ఏంటి ఈ యులిసెస్ అనేటువంటి దాన్ని ముందు క్లుప్తంగా దీని సమ్మర్ ఒకసారి చూడండి. ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ ఇంగ్లాండ్ లోని విక్టోరియా రాణి పరిపాలించేటప్పుడు ఆ ఇంగ్లాండ్ రాణి దగ్గర దాదాపు 42 సంవత్సరాల పాటు ఆస్థాన కవిగా ఉన్నాడు. ఇతను ఈ యులిసెస్ అనేటువంటి పోయాన్ని రచించాడు. ఈ యులిసెస్ అనేది ఒక పౌరాణిక పాత్ర. ఏంటి యులిసెస్, అసలు ఈ కథలో ఉన్నటువంటి సమ్మరీ ఏంటి ఒకసారి చూసినట్లయితే, యులిసెస్ అనే వ్యక్తి ఒక ట్రాజన్ వార్ అనేటువంటి ఒక పెద్ద యుద్ధంలో ఈ ట్రాజన్ వార్ అనేటువంటి ఒక పెద్ద యుద్ధంలో పాల్గొనడానికి తన ఐలాండ్ నుంచి, తన దేశం నుంచి వెళ్తాడు. సో ఇలా వెళ్ళి ఆ యుద్ధము ఎవరెవరికి జరుగుతుంది అంటే ట్రాయ్కి, అంటే ట్రాజన్స్ కి వర్సెస్ గ్రీక్స్ కి అండ్ ట్రాయ్ కి ఆ యుద్ధం అనేది జరుగుతుంది, ట్రాజన్ వార్. ఈ ట్రాజన్ వారు దాదాపు 10 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఈ 10 సంవత్సరాల పాటు ఈ ట్రాజన్ వార్ లో అతను పాల్గొని మరలా యుద్ధం ముగిసిన తర్వాత అక్కడ నుంచి, యుద్ధం జరిగే ప్రదేశం నుంచి తన ఇంటికి రావడం జరుగుతుంది. ఇలా యుద్ధం 10 సంవత్సరాల పాటు జరిగి చాలా దూరం వెళ్ళిపోతాడు. సముద్రం మీద ప్రయాణం చేసి చాలా దూరం వెళ్తాడు. యుద్ధం జరుగుతుంది. యుద్ధం అయిపోయిన తర్వాత, యుద్ధం ముగిసి గెలిచిన తర్వాత మరలా తన ఇంటికి రావడానికి దాదాపు మరొక 10 సంవత్సరాలు పడుతుంది. సో యుద్ధం జరిగింది 10 సంవత్సరాలు. యుద్ధం జరిగిన తర్వాత మరలా ఇంటికి రావడానికి పట్టిన కాలం 10 సంవత్సరాలు. అంటే 10 or more years, ఒక 20 years వరకు అతని కాలం అనేది ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మరలా తిరిగి రావడానికి పట్టినటువంటి సమయం. ఈ 20 సంవత్సరాల్లో అతని భార్య ముసలిదే అయిపోయింది, అతని కుమారుడు పెద్దవాడైపోయాడు, ఇతను కూడా ముసలివాడైపోయాడు. సో ఈ 20 ఏళ్లలో అతని జీవితం ఏ విధంగా సాగింది, అతని మెంటాలిటీ ఏ విధంగా మారింది అనేటువంటి విషయాన్ని మనం ఈ యులిసెస్ అనేటువంటి ఈ లెసన్ లో చూస్తాం. సో మీరు ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే, యులిసెస్ హ్యాస్ రిటర్న్డ్ ఫ్రమ్ ద 10 years ఆ ట్రాజన్ వార్. ఈ ట్రాజన్ వార్ నుంచి యులిసెస్ రిటర్న్ రావడానికి 10 or more years పట్టింది. యుద్ధం 10 years జరిగితే అక్కడి నుంచి రిటర్న్ రావడానికి, యుద్ధం ముగించుకొని రావడానికి ఒక 10 or more years పట్టింది. పట్టిన తర్వాత చూడండి, ఆఫ్ జర్నీ టు కమ్ హోమ్, అతని ఇంటికి రావడానికి 10 years పట్టింది. యుద్ధం ఎన్ని సంవత్సరాలు పట్టింది? 10 years పట్టింది. సో ఈస్ ఇన్ హిజ్ ఓల్డ్ ఏజ్, అతని యొక్క వృద్ధాప్యంలో, అంటే అతను ముసలివాడు అయిపోయిన తర్వాత హీ లివ్స్ అట్ హిజ్ హోమ్, అతను తన ఇంట్లో నివసించడం అనేది జరిగింది. సో ఆన్ ద ఐలాండ్ ఆఫ్ ఇతాకా, ఆ ఇల్లు ఎక్కడుంది? ఆన్ ద ఐలాండ్ ఆఫ్ ఇతాకా. ఇతాకా అనేటువంటి ఒక ఐలాండ్ లో తన యొక్క ఇల్లు అనేది ఉండడం జరిగింది. సో అతను తన చివరి కాలంలో, అంటే ఓల్డ్ ఏజ్ టైంలో ఆ ఇతాకాలో నివసించేవాడు. సో ద వర్డ్స్ ఆఫ్ యులిసెస్ టేక్ us through the monologue which the speaks in the poem. సో ఈ యులిసెస్ అయితే ఏమైతే ఉన్నాడో, అతని యొక్క వర్డ్స్, అతను ఏమైతే మాట్లాడుతున్నాడో ఆ మాటల్ని, అతని యొక్క అనుభవాల్ని ఈ యొక్క పోయంలో, ఈ యులిసెస్ అనేటువంటి పోయంలో మనకి రైటర్ మనకి చూపించాడు. సో ఇది మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇంకా ఏముంది? We learn that Ulysses is not satisfied with the way of his present life. యులిసెస్ అనేవాడు, ఈ యొక్క పోయాన్ని మనం చదివినట్లయితే, యులిసెస్ తన ప్రస్తుత జీవితంలో అతను ఏమాత్రం కూడా సాటిస్ఫైడ్ గా లేడు. ఎందుకు లేడు? అతను 10 ఏళ్ళ పాటు యుద్ధంలో గడిపేశాడు, 10 ఏళ్ళు మరలా తిరుగు ప్రయాణంలో గడిపేశాడు. దాదాపు 20 years జీవితం యుద్ధంలోనే జరిగిపోయింది. సో ఆ కాలం అయిపోయి మరలా ఇంటికి వచ్చిన తర్వాత ఈలోపు తన భార్య ముసలిదైపోయింది, అతను ముసలివాడైపోయాడు, కుమారుడు కూడా పెద్దవాడైపోయాడు, చాలా జీవితాన్ని కోల్పోయాడు. సో ఇప్పుడు అతను ఏముంది? We learn that Ulysses is not satisfied with the way of his present life.
ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత జీవితం ఏదైతే ఉందో ఆ ప్రస్తుత జీవితం యులిసెస్ కి ఏమాత్రం సంతృప్తికరంగా సాటిస్ఫైడ్ గా లేదు. ఇంకా ఈ యొక్క యులిసెస్ లెసన్ సమ్మరీ చూసినట్లయితే చూడండి, ఇన్ అదర్ వర్డ్స్ ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ స్టిల్ విషెస్ టు కంటిన్యూ సైలింగ్. ఇప్పటికీ అతను ఏమి ఇష్టపడుతున్నాడంటే యాత్ర చేయడానికి. అంటే సైలింగ్ అంటే నావికుడు అని అర్థం. సో సముద్ర మార్గంలో అతను యుద్ధానికి వెళ్ళేటప్పుడు సముద్ర మార్గం గుండా వెళ్ళాడు, యుద్ధం ముగిసిన తర్వాత కూడా సముద్ర మార్గం గుండానే వచ్చాడు. సో ఆ జీవితం అతనికి నచ్చిందంట. ఇప్పుడు ముసలివాడైపోయి ఇంటి దగ్గర ఉండే కన్నా అతను సముద్ర ప్రయాణం చేయడమే అతనికి చాలా సంతృప్తికరంగా ఉండేది. ఎప్పటికీ కూడా ఈ స్టిల్ విషెస్ అతను ఎప్పటికీ కోరుకునేవాడు. ఏంటి కోరుకుంటున్నాడు? టు కంటిన్యూ సైలింగ్, ఇప్పటికీ సముద్రం మీద ప్రయాణించడమే ఇష్టపడుతున్నాడు. ఇంకా చూసినట్లయితే హవెవర్ ఏదేమైనప్పటికీ హీ ఈస్ గెటింగ్ ఓల్డ్, అతను ముసలివాడు అయిపోయినా కానీ ఇంకా సముద్రం మీద ప్రయాణం చేయడానికే ఇష్టపడతా ఉన్నాడు. బట్ దట్ డస్ నాట్ స్టాప్ హిమ్. సో అతని వయసు కూడా అతన్ని ఆపడం లేదు. సో నువ్వు మనం చాలా వరకు వయసు అయిపోయింది, ఇంకా మనం ఏం చేస్తాంలే, మన జీవితం అయిపోయింది, ఇంకేం సాధించగలంలే అనుకుంటాం. కానీ ఈ యులిసెస్ అనేవాడు తన వయసు అయిపోయినప్పటికీ కూడా, అతను ముసలివాడు అయిపోయినప్పటికీ కూడా, అతను యుద్ధంకి వెళ్ళేటప్పుడే మధ్య వయసులో వెళ్ళాడు, యుద్ధం పూర్తి చేసుకుని వచ్చేసరికి కంప్లీట్ గా ఓల్డ్ మ్యాన్ అయిపోయాడు. ఈ ఓల్డ్ మ్యాన్ అయిపోయినప్పటికి కూడా అతను ఇప్పటికీ ఏం కోరుకుంటున్నాడు? సెయిలింగ్ చేయడానికి, అంటే సముద్రయానం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అతని వయసు గాని అతని యొక్క ఇది గాని అతన్ని ఏ మాత్రము ఆపడం లేదు. అతను ఇంకా సముద్రయానం చేయడానికే ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఇష్టపడుతున్నాడో చూసినట్లయితే ద poem begins with Ulysses complaining about his idle life as a king. ఇది అతని యొక్క జీవితాన్ని చూసినట్లయితే, ఈ పోయంలో యులిసెస్ యొక్క జీవితాన్ని చూసినట్లయితే అతని ఐడియల్ లైఫ్ ఎలాగుంది? యాజ్ ఏ కింగ్, ఒక రాజును పోలి ఉంది. సో హీఈస్ న్యూ ఓల్డ్ అండ్ లివ్స్ విత్ హిజ్ వైఫ్. ఇతను కొత్తగా ఏమైంది? ఇప్పుడు అతనికి వయసు అయిపోయింది. వయసు అయిపోయి ఎవరితో నివసిస్తున్నాడు? తన ఇంట్లో అప్పటికే ఓల్డ్ అయిపోయినటువంటి తన భార్యతో ఉన్నాడు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా వయసు మళ్ళిన వారు అయిపోయారు. సో యులిసెస్ ఫీల్స్ హీ స్టక్ అప్ ఇన్ ఇథికా విత్ పీపుల్స్ హూ డు నాట్ నో ఆఫ్ హిస్ గ్రేట్నెస్. అయితే ఆ ఇథాకా అనేటువంటి ఐలాండ్ లో అతను తన భార్యతో జీవిస్తూ ఉండగా అతను ఒక స్టక్అప్ విషయాన్ని బాగా గుర్తించాడు. ఏంటి అది? నివసిస్తున్న అతని ప్రాంతంలో అతని యొక్క గొప్పతనం తెలియనటువంటి ప్రజల మధ్యలో జీవిస్తున్నాడు. 20 years అయిపోయింది. 20 years లో ఇప్పుడు చాలా వరకు మనం ఒక నెల రోజులు, ఒక సంవత్సరం పాటు బయటికి వెళ్ళి వచ్చిన మనిషినే మర్చిపోతాం. సో 20 years ఆఫ్ లాంగ్ జర్నీలో ఇతని యొక్క గ్రేట్నెస్ కూడా తెలియనటువంటి వ్యక్తుల మధ్య అతను నివసిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయంలో అతను ఉన్నాడు. సో హీ విషెస్ టు కంటిన్యూ హిస్ ట్రావెల్స్ అండ్ మేక్ త్రూ మోస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్. అతని జీవితంలో చాలా వరకు ట్రావెలింగ్ లోనే గడిచిపోయింది. 20 years అంటే తక్కువ ఏజ్ కాదు. సో ఈ 20 years జర్నీ అతని యొక్క ట్రావెలింగ్ లోనే గడిచిపోయింది. సో అదే అతను ఫీల్ అవుతా ఉన్నాడు. సో అయినప్పటికీ అతనికి అదే నచ్చింది. ఎందుకు? ఇలా అతని యొక్క గొప్పతనం తెలియని వ్యక్తుల మధ్య నివసించే కంటే సైలింగ్ చేయడాన్ని అతను ఎక్కువ ఇష్టపడతా ఉన్నాడు. సో అతను ఇంకా ఏం ఫీల్ అవుతున్నాడంటే he is grateful for being alive, so he feels that there is always something more out there for him to enjoy. అతను ఏమనుకుంటున్నాడంటే ఇలాంటి గొప్పతనం తెలియని వ్యక్తుల మధ్య ఉండే కన్నా సముద్రయానం చేసి బయటకి విదేశాలు చూడడానికి, చాలా ప్రాంతాలు సందర్శించడానికి ఎక్కువ ఇష్టాన్ని అతను కనపరుస్తూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే చూడండి, ఇంకా చూసినట్లయితే యులిసెస్ ఫైండ్స్ ఇట్ షేమ్ఫుల్ టు బి ఐడల్ ఫర్ ఈవెన్ 3 days. అతను కనీసం ఒక 3 రోజులు కూడా నివసించడానికి షేమ్ గా ఫీల్ అవుతా ఉన్నాడు. ఎందుకంటే అతని యొక్క వ్యక్తిత్వానికి, అతని ఐడియాలజీకి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ఐడియాలజీకి సెట్ అవడం లేదు. సో he is not contacted with what he has. అతను ఏదైతే అవ్వాలనుకుంటున్నాడు, అతని యొక్క కాంటాక్టెడ్ he is not contacted with what he has. అతను ఏమైతే కావాలనుకుంటున్నాడో దాంతో కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాడు. He yearns
ఫర్ నాలెడ్జ్ అండ్ వే టు గెయిన్ ఇట్. అతను సముద్ర ప్రయాణంలో అతను చేసినటువంటి జర్నీలో చాలా జ్ఞానాన్ని, చాలా నాలెడ్జ్ని సంపాదించడం, గెయిన్ చేసుకోవడం జరిగింది. సో హవెవర్ ద సమ్మరీ ఆఫ్ యులిసెస్ టెల్స్ us how his son టెలిమాకస్. ఈ సమ్మరీ మనం చూసినట్లయితే అతని యొక్క సన్, ఆ సన్ పేరు టెలిమాకస్. ఈ యులిసెస్ అనే వ్యక్తి కొడుకు పేరు టెలిమాకస్. ఈ టెలిమాకస్ అనేవాడు, టెలిమాకస్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ హిజ్ ఫాదర్. వాళ్ళ నాన్న యొక్క ఐడియాలజీకి పూర్తి వ్యతిరేకమైనటువంటి ఆపోజిట్ బిహేవియర్ కలిగినటువంటి వ్యక్తి టెలిమాకస్. వాళ్ళిద్దరి యొక్క వాళ్ళ నాన్న ప్లస్ అయితే ఈ టెలిమాకస్ మైనస్, వాళ్ళ నాన్న ఈస్ట్ అయితే ఈ టెలిమాకస్ వెస్ట్. సో ఆపోజిట్ క్యారెక్టర్ అన్నమాట. ఈ ఆపోజిట్ క్యారెక్టర్ కలిగినటువంటి టెలిమాకస్ అతని గురించి ఏం చెప్తున్నాడు? హీస్ కంటెంట్ విత్ బీయింగ్ ఇన్ వన్ ప్లేస్. అతను, ఈ యులిసెస్ అనేవాడు చాలా ప్రదేశాలు తిరగడానికి, చాలా ప్రదేశాలు సందర్శించడానికి, ఉన్నటువంటి నాలెడ్జ్ని ఇంకా గెయిన్ చేసుకోవడానికి, అనేకమైనటువంటి ఆలోచనలను, ఒక భిన్నమైన అభిప్రాయాలను కలిగిన వ్యక్తి. కానీ ఇతను ఒకే ప్లేస్ లో ఉండి ఆ యొక్క చట్టాలకి, అతను నివసిస్తున్న ప్రాంతంలో ఉండే నిబంధనలకు అనుగుణంగా జీవించడానికి ఇష్టపడేవాడు ఈ టెలిమాకస్. హీ విషెస్ టు రూల్ ద కామన్ పీపుల్ హ్యాపీలీ. సో ఈ టెలిమాకస్, వీళ్ళిద్దరు రాజు కుటుంబం. యులిసెస్ అనేవాడు కింగ్, సో అతని కుమారుడు కూడా రాజే. సో అతనికి, ఈ టెలిమాకస్ ఎవరైతే ఉన్నాడో అతనికి ఈ కామన్ పీపుల్, సాధారణమైన ప్రజల్ని పాలిస్తూ సంతోషంగా ఉండడమే ఇష్టం. కానీ యులిసెస్ ఆ విధమైనటువంటి వ్యక్తి కాదు. యులిసెస్ అనేవాడు ప్రయాణ జీవితంలో చాలా జీవితాన్ని గడిపేసి ఇంకా దానికి అలవాటు పడిపోయాడు. సో బయటి దేశాలకు వెళ్ళాలి, అన్ని ప్రదేశాలు సందర్శించాలి, అన్ని ప్రదేశాలను తిరగాలి అనేటువంటి ఒక ఐడియాలజీ కలిగిన వ్యక్తి యులిసెస్. కానీ అతని ఐడియాలజీకి పూర్తి భిన్నమైన వ్యక్తి ఎవరు? ఈ టెలిమాకస్. టెలిమాకస్ సాధారణంగా అతను ఉన్న ప్లేస్ లోనే ఉంటూ సాధారణ ప్రజలను పరిపాలిస్తూ హ్యాపీగా ఉండాలనే వ్యక్తిత్వం కలిగిన వాడు టెలిమాకస్. యులిసెస్ అనే వ్యక్తి ఎవరు? 20 ఏళ్ళు జీవితం యుద్ధంలో గడిచిపోయినప్పటికీ వచ్చి ఇక్కడ 3 రోజులు కూడా ఉండలేకపోయాడు. ఆ జీవితానికి అలవాటు పడిపోయాడు. చాలా ప్రదేశాలు సందర్శించాలి, చాలా ప్రదేశాల్లో నూతనమైన విషయాలను తెలుసుకోవాలి అనేటువంటి ఐడియాలజీ కలిగిన వ్యక్తి. అంతేగాని ఏవో కొన్ని చట్టాలకి, కొన్ని అసమాన చట్టాలు, అంటే కొంతమంది ప్రజలను ఒకలా, కొంతమంది ప్రజలను ఒకలా చూసే చట్టాలకి బానిస అయిపోకుండా ఆ చట్టాలకు లోబడి ప్రజలను పరిపాలిస్తూ ఆ ఆ చిన్న జీవితంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కానీ అలా కాదు వాళ్ళ కొడుకు టెలిమాకస్ మాత్రం ఒకే ప్లేస్ లో ఉండి ఆ ఒకే ప్లేస్ లో ఉన్న ప్రజల్ని, ఆ కామన్ పీపుల్ ని, సాధారణమైనటువంటి ప్రజల్ని పరిపాలించుకుంటూ హ్యాపీగా ఉండాలి, ఇది చాలు అనుకునేవాడు టెలిమాకస్. అతను పూర్తి ఆపోజిట్ కలిగిన వ్యక్తి వాళ్ళ ఫాదర్ యులిసెస్. సో యులిసెస్ అనేవాడి గురించి సింపుల్ గా చెప్పాలనుకుంటే, యులిసెస్ అనేటువంటి ఈ పోయం ని ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ అనే వ్యక్తి రాశాడు. సో మీరు కవి పరిచయం రాసేటప్పుడు అక్కడ రాస్తారు. ఇతను విక్టోరియా రాణి, సో లండన్ దేశాన్ని, బ్రిటిష్ దేశాన్ని పరిపాలించిన విక్టోరియా రాణి కాలంలో 42 ఇయర్స్ ఆస్థాన కవిగా ఉన్నాడు. ఆ ఆస్థాన కవిగా ఉండేటప్పుడు ఈ యులిసెస్ అనేటువంటి ఈ పోయం ని రాశాడు. అసలు ఇది ఎందుకు రాశాడు అంటే, వాళ్ళ బావగారికి, వాళ్ళ చెల్లికి, అతని సొంత స్నేహితుడికి వాళ్ళ యొక్క చెల్లికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. సో ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని రోజులకి వాళ్ళ బావగారు, అదే అతని స్నేహితుడు ఎవరైతే ఉన్నారో, లార్డ్ టెన్నిసన్ యొక్క స్నేహితుడు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ స్నేహితుడు చనిపోవడంతో వాళ్ళ చెల్లి విషాదంలో కూరుకుపోతుంది. ఆ విషాద సందర్భంలో సో ప్రకృతిని ఏ విధంగా ఆస్వాదించాలో, సామాన్యమైనటువంటి జీవితాన్ని కాకుండా బయట జీవితాన్ని ఏ విధంగా ఆస్వాదించాలో అనేటువంటి బాధాకరమైన జీవితాన్ని సంతోషంగా మార్చుకోవడంలో ఈ యులిసెస్ అనేటువంటి పోయాన్ని అతను రాయడం జరిగింది. సో యులిసెస్ పోయంలో ఏమీ లేదు. యులిసెస్ అనేవాడు ఒక 10 ఏళ్ళు ట్రాజన్ వార్ కి చేయడం కొరకు వెళ్తాడు. ఈ ట్రాజన్ వార్ అనేది టర్కీ, గ్రీస్ కి మధ్యలో, అంటే సో ట్రాజన్స్ కి గ్రీస్ అనేది ఇటలీలో ఉంటుంది. టర్కీ ప్రదేశానికి జరిగినటువంటి ట్రాజన్ వార్ లో యులిసెస్ పాల్గొంటాడు. యులిసెస్ 10 ఏళ్ళు జీవితం యుద్ధంలోనే, తిరిగి రావడానికి ఒక 10 ఏళ్ళు, మొత్తం 20 ఏళ్ళ కాలం యుద్ధంలోనే గడిచిపోతుంది. గడిచిపోయి రిటర్న్ వచ్చిన తర్వాత అతను హోమ్ అయినటువంటి ఇతాకా అనేటువంటి ఒక ఐలాండ్, ఆ ఐలాండ్ లో అతని యొక్క ఇల్లు ఉంది. ఆ ఇంట్లోనే తన వైఫ్ తో, అప్పటికే ఆవిడ వయసు అయిపోయింది, ఇతని వయసు అయిపోయింది, ఆవిడ వయసు అయిపోయింది. సో కుమారుడు కూడా పెద్దవాడు అయిపోయాడు.
సో వాళ్ళిద్దరూ ఆ ఇతాకాలో ఉన్నటువంటి ఇంట్లో నివసించారు. సో అక్కడ ఉన్న పరిస్థితినికి, అక్కడ ఉన్న ప్రజల ఐడియాలజీకి, అతని గొప్పతనం తెలియనటువంటి మనుషుల మధ్య కనీసం 3 రోజులు కూడా ఉండేటువంటి ఇష్టం లేనటువంటి వ్యక్తిగా యులిసెస్ అక్కడ ఇమడలేకపోయాడు. సో అతను ఏం కోరుకునేవాడు? సెయిలింగ్ నే. ఇప్పటికీ వయసు అయిపోయినప్పటికీ, అతను ఓల్డ్ ఏజ్‌కి వెళ్ళిపోయినప్పటికీ సెయిలింగ్ నే ఇష్టపడేవాడు. అంటే ఆ యొక్క సముద్రయానం మీద జీవితమే బాగుంది. అనేక దేశాలు చూడవచ్చు, అనేక నగరాలను సందర్శించవచ్చు, అనేక ప్రాంతాలకు వెళ్ళవచ్చు అనేటువంటి ఐడియాలజీ కలిగినవాడు. అతని ఐడియాలజీకి పూర్తిగా భిన్నం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ టెలిమాకస్. ఈ టెలిమాకస్ ఏంటి? ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడే ఉంటూ ఆ కామన్ పీపుల్స్ ని పరిపాలించుకుంటూ హ్యాపీగా ఉండాలనేటువంటి వ్యక్తి టెలిమాకస్. టెలిమాకస్ ఎవరు? యులిసెస్ యొక్క కుమారుడు. ఇది ఈ యులిసెస్ యొక్క లెసన్ యొక్క సమ్మరీ. మీరు జాగ్రత్తగా ఇప్పటి వరకు విన్నారు. దాన్ని జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి. ఇది 5 మార్క్స్ కి మీకు క్వశ్చన్ ఇస్తాడు. సో 5 మార్క్స్ అనేవి ఈజీగా రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ యూనిట్ లోని యులిసెస్ అనేటువంటి లెసన్ యొక్క సమ్మరీ. ఇందులో సెకండ్ కన్వర్షన్ మనం చూసినట్లయితే, ఈ సెకండ్ కన్వర్షన్ లో ఏముందో చూడండి. ఇక్కడ సెకండ్ కన్వర్షన్ వెర్బ్స్ టు నౌన్స్. ఫస్ట్ కన్వర్షన్ లో మనం ఏం నేర్చుకున్నామంటే నౌన్స్ నుంచి వెర్బ్స్ నేర్చుకున్నాం. ఇక్కడ సెకండ్ కన్వర్షన్ లో ఏం నేర్చుకున్నామంటే వెర్బ్స్ నుండి నౌన్ కి, అంటే ఒక వెర్బ్ టర్మ్ నౌన్ గా ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అనే విషయాన్ని చూద్దాం. సో దీన్ని ఏమంటామంటే నామినలైజేషన్ అంటాం. నార్మలైజేషన్ కాదు, నామినలైజేషన్. నామినలైజేషన్ అంటాం. సో చూడండి, దాన్ని అయితే వెర్బింగ్ లేదా వెర్బిఫికేషన్ అంటాం. దీన్నైతే నామినలైజేషన్ అంటాం. అది నౌన్ టు వెర్బ్, ఇది వెర్బ్ టు నౌన్. సో చాలా జాగ్రత్తగా ఈ 2 టర్మ్లు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు చాలా వరకు ఇది బిట్ రూపంలో వస్తుంది కాబట్టి చాలా వరకు ఈ ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. సో కన్వర్షన్ లో వెర్బ్ టు నౌన్ ఏమని పిలుస్తారు అంటే మీరేం రాస్తారు? నామినలైజేషన్ అని రాస్తారు. అలా కాకుండా కన్వర్షన్ లో నౌన్ టు వెర్బ్ యొక్క కన్వర్షన్ ఏమని పిలుస్తారు అని వాడు క్వశ్చన్ అడిగినట్లయితే దాన్ని వెర్బింగ్ లేదా వెర్బిఫికేషన్ అని మీరు రాయగలుగుతారు ఎప్పుడు క్లాసెస్ వింటే. చూడండి నెక్స్ట్, ప్లాంట్ అనేది సాధారణంగా నాటడం. ప్లాంట్ అంటే ఏంటి? నాటడం. సో ఈ ప్లాంట్ అనేది ఇక్కడ ఏ విధంగా ఉంది? వెర్బ్ గా ఉంది. ఏ ప్లాంట్ ఆన్ ఎవ్రీ అకేషన్. ఇక్కడ ఇది నౌన్ గా మారింది. సాధారణంగా ప్లాంట్ అంటే వెర్బ్. ఎందుకు? ప్లాంట్ అనేది మీనింగ్ ఏమిస్తుందంటే నాటడము అని. బట్ ఏ ప్లాంట్ ఆన్ ఎవ్రీ అకేషన్, ఒక మొక్క ప్రతి అకేషన్ కి నేను నాటుతాను అన్నాం అనుకో, ఇక్కడ మొక్క అనేటువంటి మీనింగ్ ఇచ్చింది. కాబట్టి అప్పుడు ఈ ప్లాంట్ ఏ విధంగా కన్వే అయింది? నౌన్ గా కన్వే అయింది. ఈ మొత్తాన్ని మనం చూసినట్లయితే ప్లాంట్ ఆన్ ఎవ్రీ అకేషన్. ప్లాంట్ ఇక్కడ ఇది నౌన్, ఇది వెర్బ్ గా ఉపయోగపడింది. ఇక్కడ ఏ ప్లాంట్ అనేటప్పుడు ఇది నౌన్ గా ఉపయోగపడింది. దీని మొత్తం మీనింగ్ ఒకటే, ఒక మొక్క ప్రతి అకేషన్ కి నాటుతాను అని అర్థం. సో నాటడం అనే మీనింగ్ ఇచ్చేటువంటి ఈ ప్లాంట్ వెర్బ్ గా ఉపయోగపడింది. ఒక మొక్క అనేటువంటి మీనింగ్ ఇచ్చే ఈ ప్లాంట్ అనేది నౌన్ గా ఉపయోగపడింది. ప్లాంట్ ఒక మొక్కని నాటడం. ఎప్పుడు? ఆన్ ఎవ్రీ అకేషన్, ప్రతి అకేషన్ కి ఒక మొక్క నాటుతాను. సో ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ వెర్బ్ అయితే ఏ ప్లాంట్ అనేది నౌన్ గా మనకి కన్వర్ట్ అయింది. సో ఇలా వెర్బ్ నౌన్ గా కన్వర్ట్ అవడాన్ని ఏమంటాం? నామినలైజేషన్ అంటాం. సో ఇంకొక వెర్బ్ చూడండి, క్రై అంటే ఏడవడం. క్రై టిల్ సమ్వన్ హియర్స్ క్రై అండ్ హెల్ప్ కమ్స్ టు యూ. ఈ క్రై అనేది వెర్బ్, ఏడవడం. క్రై అనేది ఏంటి? వెర్బ్, ఏడవడం. ఈ ఏడవడం అనే ఈ వెర్బ్ నౌన్ గా ఏ విధంగా కన్వర్ట్ అయింది? టిల్ సమ్వన్ హియర్స్ క్రై. ఎవరో ఒక వ్యక్తి హియర్స్ క్రై, ఏడుపును విన్నాడు. ఏడవడం అనే సందర్భంలో ఇది వెర్బ్ గా యూజ్ అయింది. ఇక్కడ హియర్స్ క్రై, విన్నాడు. దేన్ని విన్నాడు? ఏడుపుని విన్నాడు. సో ఇక్కడ ఇది సబ్జెక్ట్ అయింది కాబట్టి క్రై నౌన్ గా మారింది. సో ఈ క్రై అనేది వెర్బ్ అయితే ఈ క్రై అనేది నౌన్ గా కన్వర్ట్ అయింది. సో ఈ విధంగా వెర్బ్ నౌన్ గా కన్వర్ట్ అవడాన్ని నామినలైజేషన్ అంటాం. సో థర్డ్ కన్వర్షన్ చూసినట్లయితే అడ్జెక్టివ్స్ టు వెర్బ్స్. కొన్ని అడ్జెక్టివ్స్ అంటే క్వాలిటీస్, గుణాలు. కొన్ని గుణాలని అడ్జెక్టివ్ గా ఉపయోగించేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి నౌన్స్ గా కన్వర్ట్ అవుతాయి. అవి ఏ విధంగా కన్వర్ట్ అవుతాయి చూడండి. క్లీన్ అంటే శుభ్రము.
క్లీన్ అనేది కొన్ని సందర్భంలో వెర్బ్ గా, కొన్ని సందర్భంలో అడ్జెక్టివ్ గా వస్తుంది. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం, అడ్జెక్టివ్ నుంచి వెర్బ్స్ కన్వర్స్. చూడండి, క్లీన్, టు క్లీన్. టు క్లీన్ అనేది వెర్బ్, క్లీన్ అనేది అడ్జెక్టివ్. ఐ హావ్ ఏ క్లీన్ రూమ్. నేను ఒక క్లీన్ రూమ్ అంటే శుభ్రంగా ఉన్నటువంటి రూమ్ ని కలిగి ఉన్నాను అన్నాం అనుకోండి, క్లీన్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. సో నేను ఒక రూమ్ ని కలిగి ఉన్నాను అంటే ఆ జనరల్ సెన్స్. ఐ హావ్ ఏ క్లీన్ రూమ్, నేను పరిశుభ్రంగా ఉండేటువంటి ఒక రూమ్ ని కలిగి ఉన్నాను అంటే అక్కడ క్లీన్ అనేది అడ్జెక్టివ్ గా మనకు ఉపయోగపడింది. సో అడ్జెక్టివ్ ని వెర్బ్ గా కన్వర్షన్ ఎప్పుడు చేస్తామంటే ఐ హావ్ టు క్లీన్ ద రూమ్ అన్నాం అనుకోండి, అంటే నేను రూమ్ ని క్లీన్ చేయాలనుకుంటున్నాను. సో అక్కడ టు క్లీన్ అనేది ఏ విధంగా మారింది, వెర్బ్ గా మారింది. ఇలా అడ్జెక్టివ్స్ అనేవి వెర్బ్స్ గా కన్వర్షన్ అవుతాయి. ఇంకా మనం చూసుకుంటూ పోయినట్లయితే చూడండి, ద ఎంటైర్ ఏరియా ఈజ్ నో గ్రీన్. ద ఎంటైర్ ఏరియా ఈజ్ నో గ్రీన్. ఈ నో గ్రీన్ అనేది అడ్జెక్టివ్ గా ఉంది. సో మొత్తం ప్రదేశం మొత్తం కూడా, ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది ఎటువంటి పచ్చదనం లేకుండా ఉంది అని చెప్పాం. సో అక్కడ గ్రీన్ అనేది అడ్జెక్టివ్ గా యూజ్ చేసాం. సో ఇక్కడ ఇంకా అలా చూసినట్లయితే with plants all around as everyone here works to green the whole area with a missionary zeal. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి టు గ్రీన్ అనేది వెర్బ్ గా మారి, సో అక్కడ మొత్తం పచ్చదనం లేదు అనేటప్పుడు అది అడ్జెక్టివ్ గా ఉంది. ఇక్కడ మొత్తం పచ్చదనం కోసం, టు గ్రీన్ కోసం వర్క్ చేస్తున్నాం అనేది ఈ సందర్భంలో ఇది ఏ విధంగా మారిందంటే వెర్బ్ గా మారి. సో అడ్జెక్టివ్స్ వెర్బ్ గా కన్వర్షన్ అయ్యాయి. ఇక ఫోర్త్ టైప్ ఆఫ్ కన్వర్షన్ చూసినట్లయితే ప్రపోజిషన్స్ టు నౌన్స్. కొన్ని ప్రపోజిషన్స్ నౌన్స్ గా ఏ విధంగా కన్వర్ట్ అవుతాయి, ప్రపోజిషన్స్ నౌన్స్ గా ఏ విధంగా కన్వర్ట్ అవుతాయి. సో అప్ అనేది ఒక ప్రపోజిషన్, అప్ అంటే పైన అని. సో అప్ అనేది నౌన్ గా కూడా ఉపయోగపడుతుంది, అర్థమైందా? సో డౌన్ అనేది ఒక ప్రపోజిషన్, కింద అని. అదే డౌన్ నౌన్ గా కూడా ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఒకసారి చూద్దాం. ట్రావెల్ అప్, ట్రావెల్ అప్ లో అప్ అనేది ప్రపోజిషన్ గా ఉపయోగపడింది. ట్రావెల్ అప్ దట్ రోడ్ ఆర్ డౌన్ దిస్ లేన్ బట్ రిమెంబర్ టు ఫేస్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్ విత్ ఈక్వినిమిటీ. చూడండి, ఇక్కడ ట్రావెల్ అప్ అనేది ప్రపోజిషన్ గా యూజ్ చేస్తాం. ట్రావెల్ అప్ దట్ రోడ్ ఆర్ డౌన్ దిస్ లేన్. ట్రావెల్ అప్ ఆర్ డౌన్ అంటే ఇక్కడ ట్రావెల్ అప్ కానీ ఇక్కడ డౌన్ కానీ ఏ విధంగా ఉపయోగించాం, ప్రపోజిషన్ గా యూజ్ చేస్తాం. అదే సెంటెన్స్ లో చూడండి, టు రిమెంబర్ టు ఫేస్ అప్స్, ఫేస్ అప్స్ ని కానీ అండ్ డౌన్స్ ని కానీ. ఇక్కడ ఫేస్ అప్స్ డౌన్స్ ఈ రెండు నౌన్ గా మారిపోయాయి. సో మొదట అవి ట్రావెల్ అప్ అనేటువంటి సందర్భంలో ట్రావెల్ అప్ ద రోడ్ అంటే రోడ్డు రౌండ్, అదే ఒక రోడ్ జర్నీలో అప్స్ డౌన్స్ ఉంటాయి. సో అక్కడ మాట్లాడేటప్పుడు అప్ డౌన్ అనేవి ప్రపోజిషన్ గా వచ్చాయి. సో రిమెంబర్ టు ఫేస్ అప్స్, ఫేస్ చేయడము అనేటువంటి విషయంలో ఆ రెండు పదాలు ఏ విధంగా మారాయి, నౌన్ గా కన్వర్ట్ అయ్యాయి. సో ఈ విధంగా ప్రపోజిషన్స్ కూడా నౌన్స్ గా కన్వర్ట్ అవుతాయి. సో కన్వర్షన్ లో మెయిన్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నౌన్ వెర్బ్ గా కన్వర్ట్ అవడం లేదా వెర్బ్ నౌన్ గా కన్వర్ట్ అవడం. ఆ రెండు విషయాలను మీరు నేర్చుకున్నట్లయితే మిగతావి జనరల్ గా ఎప్పుడో పేపర్ టఫ్ గా ఇవ్వాల్సిన సందర్భంలో వాడు దీని గురించి ఆలోచిస్తాడే తప్ప 99% మీకు కన్వర్షన్ లో బిట్ ఎక్కడ ఇస్తాడంటే నౌన్ టు వెర్బ్ లేదా వెర్బ్ టు నౌన్ దగ్గరే బిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే చూడండి, ఎగ్జామినేషన్ లో ఈ విధంగా పెట్టిస్తాడు. ఎగ్జామినేషన్ లో ఏ విధంగా ఇస్తాడు, ఇప్పుడు వరకు చెప్పుకున్నది మీకు ఎగ్జామినేషన్ లో యథాపలంగా రాయమని అడగడు. సో కన్వర్షన్ అనేది ఏంటి, అది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, ఒక నౌన్ వెర్బ్ గా ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, ఒక వెర్బ్ నౌన్ గా ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అనేటువంటి ఒక జనరల్ ఐడియా కోసం ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ విధంగా బిట్టిస్తాడు అనే విషయాన్ని మీరు చూసినట్లయితే ఇదిగోండి, ఇది 2022 శ్రీకృష్ణదేవరాయ క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్. ఏ విధంగా ఇస్తాడు, సో రేపు పొద్దున మీకు జరగబోతున్న ఎగ్జామినేషన్ లో బిట్టి ఈ విధంగానే ఫామ్ అవుతుంది. మీకు ఇక్కడ చెబుతున్న ప్రతి విషయం కూడా ప్రీవియస్ పేపర్స్ ని, ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఇచ్చిన క్వశ్చన్ ని బేస్ చేసుకొని క్లాసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా క్లాసెస్ విన్నట్లయితే, విని పీడిఎఫ్ లో మీరు జాగ్రత్తగా పీడిఎఫ్ లో ఏవైతే ఇచ్చామో అవి చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు 100% పాస్ అవడం అనేది జరుగుతుంది. పాస్ అవడమే కాదు, మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. సో లాంగ్వేజెస్ కి సంబంధించినటువంటి క్లాసెస్
యూట్యూబ్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. వాటి యొక్క పీడిఎఫ్స్ అనేవి మనకి టెలిగ్రామ్ లో ఇస్తున్నాం. సో ఇవి మీకు సంబంధించిన సబ్జెక్ట్ పేపర్లు ఏవైతే ఉన్నాయో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లాంటి సబ్జెక్ట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రికార్డెడ్ క్లాసెస్, వాటి యొక్క పీడిఎఫ్స్ కూడా మన యాప్ డిఎంటి లాజిక్స్ లో ప్రొవైడ్ చేసాం. ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోలేని వాళ్ళు మీరు ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో చూసినట్లయితే మన యొక్క క్లాసెస్ అనేవి మన యాప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ కన్వర్షన్ కి సంబంధించి ఫూల్ అనేటువంటి ఒక పదం ఇచ్చాడు. ఇది నౌను, దీన్ని వెర్బ్ గా మార్చమని చెప్పాడు. అదే విధంగా టు కాల్ అనేటువంటి ఒక వెర్బ్ ఇచ్చాడు. చూడండి, ఒక పదం ముందు టు అని ఉంటే అది వెర్బ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో దాని ముందు టు లేకపోతే అది నౌన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఒక కొండ గుర్తు లాంటిది, ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఒక పదం చెప్తున్నా. ఒక పదం ముందు డైరెక్ట్ గా ఎలాంటి ప్రిపోజిషన్ లేకుండా డైరెక్ట్ గా వర్డ్ ఉంటే అది నవ్వుడి నుంచి వెర్బ్ గా కన్వర్ట్ చేయమని మాక్సిమం 90% మీకు పక్కన ఇలా ఇస్తాడు. నౌన్ టు వెర్బా లేదా వెర్బ్ టు నౌనా, నౌన్ టు ప్రపోజిషన్ అనేటువంటిది వాడు ఇస్తాడు. ఒకవేళ వాడు మెన్షన్ చెయ్యకపోతే ఒక పదం ఇండివిజువల్ గా అలాగే ఉంటే అది నౌన్ నుంచి వెర్బ్ గా కన్వర్ట్ చేయమంటున్నాడు అని మీరు గుర్తించుకోవాలి. లేదు ఆ పదం ముందు టు అనే ప్రపోజిషన్ ఉంటే, సో టు ఫామ్ అనేది ఒకటి ఉంది అంటే అది వెర్బ్. సో వెర్బ్ నుంచి నౌన్ కి కన్వర్ట్ చేయమంటున్నాడు అనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. సో దీన్ని నౌన్ నుంచి వెర్బ్ కన్వర్ట్ చేయమని, నౌన్ టు వెర్బ్. సో జడ్జ్ అనేటువంటి ఒక నౌన్ ని వెర్బ్ గా కన్వర్ట్ చేయమన్నాడు. అలాగే ఈమెయిల్ అనేటువంటి ఒక నౌన్ ని వెర్బ్ గా కన్వర్ట్ చేయమన్నాడు. అలాగే టు అగ్రీ అనేటువంటి ఒక వెర్బ్, చూడండి దీని ముందు టు ఉంది, సో దీని ముందు కూడా టు ఉంది. తో ఒక పదం వచ్చిందంటే అది వెర్బ్. సో ఆ వెర్బ్ ని ఇక్కడ నౌన్ టు వెర్బ్ అన్నాడు, వాడే చెప్పాడు నౌన్ టు వెర్బ్ అని. సో వెర్బ్ గా అయినా ఉపయోగించండి, నౌన్ గా అయినా ఉపయోగించండి అన్నాడు. సో ఎగ్జామినేషన్ లో మీరు వాడు ఎలాగ ఇస్తాడు, సో మీరు ఆ పదాలను ఉపయోగించి సొంత ఎగ్జాంపుల్ మీరు ఇవ్వాలి. సో మీరు ఇండివిజువల్ గా మీ సెల్ఫ్ ఎగ్జాంపుల్ అనేది వాడు క్వశ్చన్ పేపర్లు ఈ విధంగానే మెన్షన్ చేస్తాడు. సో మీరు కొంచెం టెన్సెస్ మీద మీకు పట్టు ఉన్నట్లయితే, మీరు ఫస్ట్ సెమ్ లో టెన్సెస్ నేర్చుకొని ఉంటారు. సో ఆ టెన్సెస్ మీద మీకు కమాండ్ ఉన్నట్లయితే దీన్ని మీ సొంత మాటల్లో మీరు కన్వే చేయగలుగుతారు. చూడండి, దీనికి సంబంధించి మనం సో దాన్ని ఈ విధంగా మార్చి చూపిస్తున్నాను. ఏ విధంగా మీ సొంతంగా ఏ విధంగానైనా రాయొచ్చు. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు, ఫూల్ అనేటువంటి పదాన్ని ఇచ్చాడు. చూడండి, దే ట్రైడ్ టు హార్డ్ టు ఫూల్ అనేటువంటి వెర్బ్. సో టు ఫూల్ ను ఉపయోగించమన్నా కదా. దే ట్రైడ్ టు హార్డ్ టు ఫూల్ మీ బట్ ఫెయిల్డ్ మిజరబుల్. సో ఫూల్ అనేటువంటి నౌన్ ని వెర్బ్ గా మార్చమన్నారు కాబట్టి నేను దాన్ని వెర్బ్ గా మార్చాను. ఏమైనా మార్చి రాశానో చూడండి. దే ట్రైడ్ హార్డ్ టు ఫూల్, వాళ్ళు నన్ను ఫూల్ చేయడానికి చాలా హార్డ్ గా ప్రయత్నించారు. ఎవరిని? నన్ను. బట్ ఫెయిల్డ్ మిజరబుల్ అంటే వాళ్ళు దాంట్లో సక్సెస్ కాలేకపోయారు. సో అదే విధంగా కాల్ అనే నౌన్ ని, టు కాల్ అనేటువంటి నౌన్ ని వెర్బ్ ని నౌన్ గా మార్చమన్నారు. సో దాన్ని నేను ఏ విధంగా రాస్తాను ఒకసారి మీరు చూడండి. ఐ రిసీవ్డ్ ఏ కాల్. సో టు కాల్ అంటే వెర్బ్, ఆ టు కాల్ అనే వెర్బ్ ని నౌన్ గా కన్వర్ట్ చేయమన్నారు. సో నేను దాన్ని నౌన్ గా కన్వర్ట్ చేసి ఏం రాశానంటే ఐ రిసీవ్డ్ ఏ కాల్, నేను ఒక కాల్ ని రిసీవ్ చేసుకున్నాను. సో ఏ కాల్ అనేది నౌన్ గా మారిపోయింది. ఫ్రమ్ మై అంకుల్ లాస్ట్ నైట్, రాత్రి నేను మా యొక్క అంకుల్ నుంచి ఒక కాల్ ని రిసీవ్ చేసుకున్నాను. ఒక కాల్ అనేది నౌన్, నామవాచకం. సో టు కాల్ అనే వాడు ఇచ్చాడు, దాన్ని నౌన్ గా కన్వర్ట్ చేయమన్నాడు. సో నేనేం రాశాను, దాన్ని నౌన్ గా కన్వర్ట్ చేసి రాశాను. ఈ విధంగా మీకు టెన్సెస్ మీద అవగాహన ఉన్నట్లయితే ఈ కన్వర్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ టెన్సెస్ మీద మీకు కానీ అవగాహన లేకపోతే ఒకసారి టెన్సెస్ మీరు ఫస్ట్ సెమ్ లో నేర్చుకున్నటువంటి టెన్సెస్ ఒకసారి రివిజన్ చేసి అప్పుడు ఈ కన్వర్షన్ ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే ఓన్ గా ఏది పడితే అది రాస్తే మార్కు పోయేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, మూడోది ఏమి ఇచ్చాడు, జడ్జ్ అనేటువంటి ఒక నౌన్ ఇచ్చి దాన్ని వెర్బ్ గా కన్వర్ట్ చేయమన్నాడు. హూ యామ్ ఐ టు జడ్జ్ యూ. ఇదిగోండి ఇక్కడ టు జడ్జ్. సో జడ్జ్ అనే పదం ముందు టు పెట్టడం వల్ల అది వెర్బ్ గా కన్వర్ట్ అయింది. సో ఇక్కడ దీని మీనింగ్ ఒకసారి చూసినట్లయితే హూ యామ్ ఐ టు జడ్జ్ యూ, నీకు తీర్పు తీర్చడానికి, నిన్ను జడ్జ్ చేయడానికి నేనెవరిని. సో ఇక్కడ టు జడ్జ్ అనేది వెర్బ్ గా మారింది. సో జడ్జ్ అనేటువంటి ఒక నౌన్ ని
టు జడ్జ్ అనేటువంటి వెర్బ్ గా మనం కన్వర్ట్ చేసాం. సో నౌన్ జడ్జ్ అది వెర్బ్ టు జడ్జ్ గా కన్వర్ట్ చేసి ఒక స్టేట్మెంట్ అనేది రాసాం. సో హూ ఇన్స్టెంట్లీ ఇక్కడ ఈమెయిల్ అనేటువంటి ఒక పదం ఇచ్చాడు, అది నౌన్ గా ఉంది, దాన్ని వెర్బ్ గా కన్వర్ట్ చేయమన్నాడు. అన్ని సందర్భంలో టూ పెట్టేస్తామంటే కుదరదు. సో వెర్బ్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. we instantly emailed the matter to the officer. నేను ఇప్పుడే ఈ మధ్యనే ఈమెయిల్డ్ ద మ్యాటర్ టు ద ఆఫీసర్, నేను ఆఫీసర్ కి ఆ యొక్క సమాచారాన్ని ఈమెయిల్ చేశాను. ఇప్పుడే ఆఫీస్కి మనం అంటూ ఉంటాం, అరే ఇలా బాస్ నీ దగ్గర నుంచి ఫైల్ అడిగారు ఇచ్చేసావంటే నేను ఇప్పుడే ఈమెయిల్ చేస్తాను రా, అరే వాడికి ఫోన్ చేశాడు వస్తానవా రావట్లేదా అని అడిగాడు అంటే నువ్వేం చెప్తావు, నేను వాడికి మెసేజ్ చేశాను రా అంటాం కదా. సో మన సాధారణ వాడుక భాషలో. సో నేను దాన్ని వెర్బ్ గా మార్చి ఏం రాశానంటే ఇన్స్టెంట్లీ ఈమెయిల్ ద మ్యాటర్ టు ద ఆఫీసర్. నేను ఇప్పుడే ఈ మధ్య కాలాన్న లేదా ఇప్పుడే అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇన్స్టెంట్లీ అంటే ఇన్స్టెంట్లీ మేము ఇన్స్టెంట్లీ ఈమెయిల్డ్ ద మ్యాటర్ టు ద ఆఫీసర్, మేము ఇన్స్టెంట్ గా ఇప్పుడే ఆ మ్యాటర్ ని ఆఫీసర్ కి ఈమెయిల్ చేసాం. సో ఈమెయిల్ అనేటువంటి ఒక నౌన్ ని ఈమెయిల్ అనేటువంటి ఒక వెర్బ్ గా కన్వర్ట్ చేసాం. ఇక లాస్ట్ చూడండి, అగ్రీ. సో అగ్రీ అనేటువంటి ఒక పదాన్ని వాడు ఏం నౌన్ గా మార్చమన్నాడు, టు అగ్రీ అనే పదాన్ని నౌన్ గా మార్చమన్నాడు. సో నౌన్ గా మారిస్తే ఎలా వచ్చింది చూడండి, దేర్ వాస్ నో అగ్రిమెంట్ అమాంగ్ ద మెంబర్స్. ఆ మెంబర్స్ మధ్యన ఎలాంటి అగ్రిమెంట్ లేదు. సో ఇక్కడ అగ్రిమెంట్ అనేది వెర్బ్ కాదు, నౌన్ గా మారింది. సో వెర్బ్ ఇచ్చాడు, నౌన్ గా మార్చమన్నాడు. నౌన్ ఇచ్చి వెర్బ్ గా మార్చమన్నా, వెర్బ్ ఇచ్చి నౌన్ గా మార్చమన్నా వాటి యొక్క మీనింగ్స్ మీకు తెలిస్తే ఈజీగానే రాయగలుగుతారు. ఈ విధంగా ఇప్పుడు ఈ యొక్క 5 ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ లో అడుగుతాడు. వాట్ ఈజ్ కన్వర్షన్ అని కానీ, వెర్బ్ టు నౌన్ కన్వర్షన్ రాయండి, నౌన్ టు వెర్బ్ కన్వర్షన్ రాయండి అని మీకు అడగడు. సో ఎగ్జామినేషన్ లో ఒక నౌన్ ఇచ్చి వెర్బ్ గా చేంజ్ చేసి ఒక స్టేట్మెంట్ రాయమంటాడు, లేదా ఒక వెర్బ్ ఇచ్చి నౌన్ గా మార్చి స్టేట్మెంట్ రాయమంటాడు. నెంబర్ ఆఫ్ టైమ్స్ కొన్ని వందల ప్రశ్నలు మీరు చూసుకున్నా సరే నౌన్ టు వెర్బ్ లేదా వెర్బ్ టు నౌన్ మాత్రమే అడుగుతాడు. ప్రపోజిషన్స్, అడ్జెక్టివ్స్ లేదంటే ఇంటర్జెక్షన్స్ వాటిని అడిగేటువంటి రేర్ కేసెస్, చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం అడుగుతాడు. కాబట్టి మీరు ఎలాంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. వాడు కన్వర్షన్ లో నౌన్ టు వెర్బ్ లేదా వెర్బ్ టు నౌనే అడుగుతాడు. సో అది ఎలా మారుతుంది, కన్వర్షన్ లో అసలు ఏ విధంగా జరుగుతుంది, నౌన్ నుంచి వెర్బ్కి ఎలా మార్చాలి, వెర్బ్ నుంచి నౌన్కి ఎలా మార్చాలి అనే విషయాన్ని మీరు ఇప్పటి వరకు విన్నారు. సో ఈజీగానే వాడు ఎగ్జామినేషన్ లో ఇందులో నుంచి బిట్ ఇచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు అంటే కన్వర్షన్ ఎలా చేయాలో నేర్చుకోవాలి అంటే ఒకసారి బ్రీఫ్ గా మరొకసారి వీడియో చూడండి. ఈ వీడియో చూసినట్లయితే కన్వర్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఇచ్చినటువంటిది నౌనా వెర్బా లేదా అడ్జెక్టివా ప్రపోజిషన్ అనే విషయాన్ని మీరు గుర్తించగలగాలి. గుర్తించితే మీకు ఒక కొండ గుర్తు కూడా ఏం చెప్పా, సో వాటిని నెమోనిక్ కోడ్స్ అంటారు, కొండ గుర్తులు అంటాం. సో టు అనేటువంటి ప్రపోజిషన్ గాని ఉన్నట్లయితే ఒక పదం ముందు అది వెర్బ్. సో తో ఒక పదం ఇచ్చాడంటే వెర్బ్ నుంచి నౌన్ కన్వర్ట్ చేయమంటున్నాడని, లేదు ఒక మామూలుగా ఒక పదం ఇచ్చాడంటే దాన్ని వెర్బ్లోకి చేర్చేటప్పుడు దాని ముందు చాలా 90% వరకు టు అనేటువంటిది పెడితే సరిపోతుంది. సో ఈ విధంగా వాడు ఎగ్జామినేషన్ లో మీకు అడుగుతాడు, చాలా ఈజీగానే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటి, ఎగ్జామినేషన్ లో వాడు బిట్ ఏ విధంగా ఇస్తాడో ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చూడండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ లో మీకు ఈ మొత్తం మ్యాటర్ అనేది అడగడు. ఒక జనరల్ ఐడియా కోసం ఒక 1 to 2 minutes చూద్దాం. ఇది అయిన తర్వాత ఎగ్జామినేషన్ లో మీకు వాడు బిట్ ఏ విధంగా ఇస్తాడో చూద్దాం. ఏంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే, ద ఫ్రేజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వొకాబులరీ. సో పదాలకు సంబంధించిన చర్చ జరిగేటప్పుడు మనం ఉపయోగించేటువంటి ఒక రకమైనటువంటి పదమే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. సో దీని యొక్క అర్థం ఏంటంటే యాజ్ క్లియర్ ఫ్రమ్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఫ్రేజ్, దాని యొక్క మొత్తం అర్థాన్ని ఇవ్వడం కొరకు మనం ఒక పదంలోనే ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, సింపుల్ గా చెప్పాలంటే దట్ ఏ సింగిల్ వర్డ్ టేక్స్ ద ప్లేస్ సబ్స్టిట్యూట్స్ ఆఫ్ మెనీ వర్డ్స్. చాలా పదాల యొక్క అర్థాన్ని ఒక సింగిల్ పదంలో ఒక సింగిల్ వర్డ్ లో ఇవ్వడాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటారు.
వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏం లేదు. పదాల గురించి మాట్లాడేటప్పుడు, పద సంబంధమైనటువంటి చర్చల్లో మాట్లాడేటప్పుడు చాలా పదాలకు ఉన్నటువంటి అర్థాన్ని, అంటే అనేక పదాలు కలిపితే కానీ వచ్చేటువంటి ఒక అర్థాన్ని, అంటే ఎక్కువ పదాల్లో చెప్పేటువంటి ఒక మీనింగ్ ని ఒక సింగిల్ వర్డ్ లో చెప్పడాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం. చూడండి, ఇన్ అదర్ వర్డ్స్, ఇక మిగతా పదాల్లో చెప్పాలంటే వన్ టర్మ్ కన్వేస్ ద మీనింగ్ ఆఫ్ 2 or more వర్డ్స్. ఒకే పదము 2 లేదా అంతకంటే ఎక్కువ పదాల యొక్క అర్థాన్ని ఇవ్వడాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏమీ లేదు. దీనిలో ఎగ్జామ్ లో వాట్ ఈజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని అడగడు. సో మీకు ఒక జనరల్ ఐడియా కోసమే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటో చెప్పడం జరిగింది. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పదాల యొక్క అర్థాన్ని ఒకే పదంలో చెప్పడాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటారు. అయితే మీకు ఎగ్జామినేషన్ లో ఏ విధంగా ఇస్తాడో చూద్దాం. చూడండి, వాడి ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఈ విధంగా ఇస్తాడు. సో ఈ విధంగా ఇచ్చినట్లయితే ఎజెండా. సో ఎజెండా అనే పదాన్ని మనం దేనికి ఉపయోగిస్తామంటే ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు బి డిస్కస్డ్ అట్ ఏ మీటింగ్. టు బి డిస్కస్డ్ అట్ ఏ మీటింగ్. ఒక మీటింగ్ లో మనము కొన్ని పదాల యొక్క చర్చించేటువంటి అంశాల గురించి మాట్లాడేటప్పుడు ఆ అంశాల మొత్తాన్ని మనం ఏమని చెప్తామంటే ఎజెండా అని చెప్తాం. ఏమని చెప్తాం? ఎజెండా అని చెప్తాం. అంటే ఒక మీటింగ్, ఇప్పుడు ఉదాహరణకు ఒక పార్టీ మీటింగ్, లేదంటే ఏదైనా ఒక క్యాబినెట్ మీటింగ్, లేదా ఏదైనా కొంతమంది వ్యక్తులు ఒక దగ్గర చర్చించేటప్పుడు మీ ఎజెండా ఏంటి అని అడుగుతాం. అంటే మీరు ఏ అంశాల గురించి చర్చించాలనుకుంటున్నారు అంటాం. సో ఆ మొత్తం అంశాలని ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు బి డిస్కస్డ్ అట్ ఏ మీటింగ్. సో ఆ అంశాల మొత్తాన్ని కలిపి మనం సింగిల్ వర్డ్ లో ఏమని చెప్తామంటే ఎజెండా అని చెబుతాం. ఇక రెండో ప్లేస్ చూసినట్లయితే నెక్స్ట్ ఇంకొక వర్డ్ చూడండి, అంబిడెక్స్చరస్. అంబిడెక్స్చరస్ అంటే ఏంటంటే క్యాపబుల్ ఆఫ్ యూజింగ్ బోత్ ద హ్యాండ్స్ విత్ ఈక్వల్ స్కిల్స్. దీన్నే మనం సింపుల్ గా మనం ఈ మధ్య నాగ చైతన్య సినిమా చూసాం, సవిసాచి. సవిసాచి అంటే 2 చేతులతో ఒక పనిని నైపుణ్యవంతంగా చేయడం. మనం పురాణాల్లో అర్జునుడిని సవిసాచి అంటాం. అర్జునుడు కుడి చేతితో బాణాలు వేయగలడు, అదే విధంగా అంతే స్కిల్ తో ఎడం చేతితో కూడా బాణాలు వేయగలడు. సో నువ్వు కుడి చేతితో ఏ విధంగా రాస్తున్నావో ఎడం చేతితో కూడా అదే విధంగా అంతే నైపుణ్యంతో రాయగలిగితే వాటిని ఏమంటామంటే అంబిడెక్స్చరస్ అంటాం. సో సవిచాచి. సో 2 చేతులతో ఒకే నైపుణ్యాన్ని ఒకే విధంగా కలిగి ఉండడాన్ని అలా చెప్పాలి అంటే మనం సింగిల్ వర్డ్ లో ఏం చెప్తామంటే అంబిడెక్స్చరస్ అంటాం. నెక్స్ట్ వర్డ్ చూసినట్లయితే ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ వర్డ్ ఏంటి? ఆటోబయోగ్రఫీ. సో ఆటోబయోగ్రఫీ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన జీవిత చరిత్రని తనే రాసుకోవడం. వేరొకరు రాస్తే అది బయోగ్రఫీ అవుతుంది. అదే మన జీవిత చరిత్రని మనమే రాసుకున్నాం. ఇప్పుడు గాంధీ గారు ఆయన జీవిత చరిత్రని ఆయనే రాసుకున్నారు అనుకో, అది అతని యొక్క ఆటోబయోగ్రఫీ అవుతుంది. వేరే వ్యక్తులు ఎవరైనా రాస్తే అది గాంధీ గారి బయోగ్రఫీ అవుతుంది, కానీ ఆటోబయోగ్రఫీ అవ్వదు. సో ఒక వ్యక్తి చూడండి, వన్స్ ఓన్ లైఫ్ స్టోరీ రిటన్ బై వన్ సెల్ఫ్. వన్స్ సెల్ఫ్. సో ఒక వ్యక్తి తన ఓన్ లైఫ్ స్టోరీని తనే రాసుకోవడాన్ని మనం ఒక్క వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తాం? ఆటోబయోగ్రఫీ అని చెప్తాం. ఆటోబయోగ్రఫీ. ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటి? ఆటోబయోగ్రఫీ. సో మీకు వాడు ఈ విధంగా ఇస్తాడు, వన్స్ ఓన్ లైఫ్ స్టోరీ రిటన్ బై వన్స్ లైఫ్ అని ఇచ్చి డాష్ పెడతాడు. అప్పుడు మీరు ఏం రాస్తారు? ఆటోబయోగ్రఫీ అని రాస్తారు. లేదా ఈ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ డిస్కస్డ్ అట్ ఏ మీటింగ్ అన్నాడు అనుకో, అప్పుడు ఏం రాస్తారు? ఎజెండా అని రాస్తారు. సో బోత్ హ్యాండ్స్ సేమ్ స్కిల్ అనేది. సో క్యాపబుల్ ఆఫ్ యూజింగ్ బోత్ ద హ్యాండ్స్ విత్ ఈక్వల్ స్కిల్స్. 2 చేతులతో ఒకే రకమైనటువంటి స్కిల్ ని ప్రదర్శించడాన్ని ఏమంటారని అడిగితే మీరు ఏం రాస్తారు? ఏం రాస్తారు చూడండి, అంబిడెక్స్చరస్ అని రాస్తారు. ఇక నెక్స్ట్ వర్డ్ ఏంటో ఒకసారి చూడండి. నెక్స్ట్ వర్డ్ ఒకసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే అటానమస్. ఇది ఒక యాడ్జెక్టివ్. అటానమస్. ఏంటి అటానమస్ అంటే చూడండి, వన్ దట్ కెన్ టేక్ డిసిషన్ ఇండిపెండెంట్లీ. ఒక వ్యక్తి ఒక నిర్ణయాన్ని తనకు తానుగా స్వతంత్రంగా తీసుకోగలిగితే. చాలా వరకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాం. సో అలా కాకుండా మన నిర్ణయాలను మనమే తీసుకుంటే, ఒక వ్యక్తి తన సొంత నిర్ణయాలను తానే తీసుకుంటే అతన్ని ఏమని పిలుస్తారు అంటే అటానమస్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? అటానమస్ అని పిలుస్తాం. ఇక తర్వాతది సెలిబేసీ. ఏంటి సెలిబేసీ అంటే ద స్టేట్ ఆఫ్ రిమైనింగ్ అన్మ్యారీడ్. సో బ్రహ్మచారి. సింపుల్ గా చెప్పాలంటే ఏంటి? బ్రహ్మచారి.
ద స్టేట్ ఆఫ్ రిమైనింగ్ అన్మ్యారీడ్. పెళ్లి చేసుకోకుండా, పెళ్లికి దూరంగా ఉండే వ్యక్తిని ఏమంటారంటే సెలిబసీ అంటారు. సో సెలిబసీ అనేది ఒక నౌన్. సో ఇది నౌనా యాడ్జెక్టివ్ అని అడగడు, కేవలం మీకు ఒక జనరల్ ఐడియా కోసం పక్కన రాయడం జరిగింది. సెలిబసీ అంటే ఏంటి? అన్మ్యారీడ్ పీపుల్, ఎవరైతే పెళ్లి చేసుకోకుండా ఉంటారో వాళ్ళని సెలిబసీ అంటాం. సో నెక్స్ట్ ఎపిటాఫ్. ఎపిటాఫ్ నెక్స్ట్ వర్డ్ ఏంటి? ఎపిటాఫ్. EPITAPH. ఎపిటాఫ్. ఎపిటాఫ్ అంటే ఏమీ లేదండి, ఏ షార్ట్ టెక్స్ట్ రిటర్న్ ఆన్ ఏ టోంబ్ స్టోన్. సమాధులు ఉంటాయి, ఆ సమాధుల మీద చిన్నగా ఏదో రాస్తాం కదా, పేరు, లేదంటే వారి యొక్క జ్ఞాపకార్థం, వారి పేరు, వారి పుట్టిన తేదీ, చనిపోయిన తేదీ, లేదంటే వారి మీద ఉన్న మన ప్రేమకు సంబంధించిన కొన్ని, ఏది మనకి ఏదైతే అది వాళ్ళ శిలాపలకం మీద, సమాధి మీద రాసేటువంటి ఆ రిటర్న్ టెక్స్ట్, ఏదైతే టెక్స్ట్ మనం రాస్తున్నామో ఆ రిటర్న్ టెక్స్ట్ ని, దేని మీద? సమాధి మీద రాసే రిటర్న్ టెక్స్ట్ ని ఏమంటామంటే ఎపిటాఫ్ అంటాం. ఇక్కడ పీ సైలెంట్ వర్డ్. ఎపిటాఫ్ ఏమంటాం? ఎపిటాఫ్ అంటాం. చూడండి మరొకసారి. సో ఎజెండా, ఫస్ట్ వన్ వచ్చేసి ఎజెండా. ఒక మీటింగ్ లో చర్చించేటువంటి అంశాలను, ఆ యొక్క మొత్తం అంశాలని సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే ఎజెండా అని చెప్తాం. అంబిడెక్స్టరస్ అంటే ఏంటంటే ఒక పనిని మనం రెండు చేతులతో సమానంగా, ఒక పనిని రెండు చేతులతో మనం సమానంగా ఒకే నైపుణ్యంతో చేయగలిగితే అంబిడెక్స్టరస్ అంటాం. అంటే సవ్యసాచి, అంటే రెండు చేతులతో ఒకే రకంగా చేయడం. తర్వాత ఆటోబయోగ్రఫీ, ఒక వ్యక్తి తన జీవిత చరిత్రని తనే రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. ఇక తర్వాత వచ్చేసి అటానమస్. ఏంటి అటానమస్ అంటే ఒక వన్ దట్ కెన్ టేక్ డిసిషన్ ఇండిపెండెంట్లీ. ఒక వ్యక్తి తన నిర్ణయాలను తనే సొంతంగా తీసుకుంటే, స్వతంత్రంగా సొంతంగా నిర్ణయాధికారం చేసే వ్యక్తిని అటానమస్ అంటాం. ఇక తర్వాత ఏంటంటే సెలిబసీ. సెలిబసీ అంటే అన్మ్యారీడ్ పీపుల్, బ్రహ్మచారి. సో పెళ్లికి దూరంగా ఉండేటువంటి వ్యక్తిని సెలిబసీ అంటాం. ఇక లాస్ట్ది ఎపిటాఫ్. ఎపిటాఫ్ అంటే సమాధి పలకల మీద రాసేటువంటి టెక్స్ట్. సమాధి పలకల మీద ఏదైతే రాస్తామో ఆ రాసినటువంటి దాన్ని ఎపిటాఫ్ అంటాం. సో వాడు ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ లో ఇస్తాడు. సో ఇది గుర్తుపెట్టుకొని దీనికి వన్ వర్డ్ లో ఏమైతే ఇస్తామో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కొన్ని మాత్రమే మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, కొన్ని మాత్రమే ఈరోజు మనం క్లాస్ లో డిస్కస్ చేసాం. సో దీనికి సంబంధించిన నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి మీకు పీడిఎఫ్ లో ఇచ్చాం. దీని ద్వారా పీడిఎఫ్ డిఎంటి లాజిక్స్ ఒక ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో ఆ టెలిగ్రామ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ వర్డ్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటిని చదవండి, ఆ చదివి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ లో ఇలాంటివి ఏవైనా ఇవ్వచ్చు, ఇస్తే దాన్ని మీరు వన్ వర్డ్ లో రాయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వాటి యొక్క మీనింగ్స్ గుర్తుండాలి, దాన్ని సింగిల్ వర్డ్ లో, వన్ వర్డ్ లో ఏమంటారో కూడా మీరు గుర్తించుకోవాలి. సో ఈ మీనింగ్ కి సంబంధించినటువంటి ఒక జనరల్ ఐడియా ఉంటే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది మీరు చేయగలుగుతారు. ఇక చూడండి, వర్డ్ సబ్స్టిట్యూషన్ లో ఇది వరకు పాత పేపర్ లో ఏ విధంగా ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ద వన్, ఇది ప్రీవియస్ పేపర్ లో మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఒకసారి దీన్ని మీరు జాగ్రత్తగా చూసినట్లయితే క్వశ్చన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఆన్సర్ ఏ విధంగా రాయాలి అనేటువంటిది మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. చూడండి, ద వన్ హూ డు నాట్ బిలీవ్ ఇన్ గాడ్. ఏ వ్యక్తి అయితే దేవుడిని నమ్మడో ఆ వ్యక్తిని ఏమంటారు? అది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఆ వ్యక్తిని ఎథిస్ట్ అంటాం. ఏమంటాం? ఎథిస్ట్ అంటాం. ఇదిగోండి ఎథిస్ట్, దేవుణ్ణి నమ్మకం. మనం తెలుగులో నాస్తికుడు అంటాం. సో ఒక వ్యక్తి చూడండి, వన్ హూ డు నాట్ బిలీవ్ గాడ్, దేవుని మీద, డు నాట్ బిలీవ్ ఇన్ గాడ్ అంటే దేవుని మీద నమ్మకం లేని వ్యక్తి. దానికి మీరు రాయాల్సిన ఆన్సర్ ఎథిస్ట్. ఏంటండి ఆన్సర్? ఎథిస్ట్. ఇక సెకండ్ వన్ చూడండి, ద స్టడీ ఆఫ్ స్టార్స్. స్టడీ ఆఫ్ స్టార్స్, నక్షత్రాలు, గ్రహాలు, గ్రహ శకలాలు, ఒక ఖగోళంలో ఉన్నటువంటి అనేక విషయాల గురించి అధ్యయనం చేయడాన్ని, స్టడీ అంటే చదవడం కాదు, అధ్యయనం. ద స్టడీ ఆఫ్ స్టార్స్, నక్షత్రాల అధ్యయనం, లేదా ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాలు, ప్లానెట్స్ కానీ స్టార్స్ కానీ వాటి యొక్క స్టడీని ఏమంటారంటే ఆస్ట్రానమీ అంటారు. ఏమంటారు? ఆస్ట్రానమీ అంటారు. స్టార్స్ యొక్క అధ్యయనాన్ని ఏమంటారంటే మీరు రాయాల్సిన ఆన్సర్ ఆస్ట్రానమీ. ఇక తర్వాత చూసినట్లయితే ఏ గ్రూప్ ఆఫ్ షీప్. ఏ గ్రూప్ ఆఫ్ షీప్, షీప్ యొక్క మంద. షీప్ అంటే గొర్రెలు, గొర్రెల మందని ఏమంటారు అంటే హెర్డ్. ఏమంటారు?
హెర్డ్ అంటారు. సో ఇలా వాడు క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు. మీరు వన్ వర్డ్ ఒకే పదంలో సేమ్ చూడండి. వన్ హూ డు నాట్ బిలీవ్ ఇన్ గాడ్ అంటే మీరు ఎథిస్ట్ అని రాస్తే సరిపోతుంది. మళ్ళీ ఇది అంతా రాయాల్సిన అవసరం లేదు. తర్వాత ద స్టడీ ఆఫ్ స్టార్స్ అంటే మీరు ఆస్ట్రానమీ అని రాస్తే సరిపోతుంది. తర్వాత ఏ గ్రూప్ ఆఫ్ షీప్ అంటే మీరు హెర్డ్ అని రాస్తే సరిపోతుంది. ఇంకా ప్రీవియస్ పేపర్లో ఇది వరకు కొన్ని యూనివర్సిటీలో ఇచ్చిన క్వశ్చన్స్ ఇక్కడ రాసాం చూడండి. వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్, నిద్రలో నడవడం. చాలా మందికి నిద్రలో నడవడం అనేది ఒక అలవాటు ఉంటుంది. ఇలా నిద్రలో నడిచేటువంటి వ్యక్తుల్ని ఏమంటారంటే సోమ్నంబ్లిజం అంటారు. సోమ్నంబ్లిస్ట్, ఆ వ్యక్తిని సోమ్నంబ్లిస్ట్, నిద్రలో నడిచే విధానాన్ని సోమ్నంబ్లిజం అంటారు. సోమ్నంబ్లిస్ట్ అంటే నిద్రలో నడిచేటువంటి వ్యక్తి. ఇక సెకండ్ వన్ హూ హేట్స్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్, మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ని ద్వేషించే వ్యక్తి. అంటే మనకి మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో ఆ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్స్ ని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళని ఏమంటారంటే మిసోగమిస్ట్. మిసోగమిస్ట్ అంటే అతని పెళ్లిని, ఆ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ని, అతన్ని ద్వేషించేటువంటి వ్యక్తి. ఇక థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే వన్ హూ నోస్ ఎవ్రీథింగ్, ఎవరికైతే మొత్తం తెలుసో, హూ నోస్ ఎవ్రీథింగ్ అన్నీ తెలిసిన వ్యక్తిని ఏమంటారంటే ఆమ్నిషియంట్ అంటారు. ఆమ్నిషియంట్ అన్నీ తెలిసిన వ్యక్తి. ఇక నాలుగోది ఏ లవర్ ఆఫ్ మ్యాన్ కైండ్ ప్రేమించేటువంటి వ్యక్తిని ఏమంటారంటే ఫిలాంథ్రపిస్ట్ అంటారు. ఏమంటారు? ఫిలాంథ్రపిస్ట్ అంటారు. వన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్, చాలా భాషలు మాట్లాడేటువంటి వ్యక్తిని పాలిగాట్ అంటారు. అంటే అనేక బహుభాషా కోవిదుడు. చాలా వ్యక్తి హిందీ, ఇంగ్లీష్, సైన్స్ కాదు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, మలయాళం, ఇలా ఎన్ని లాంగ్వేజెస్ అయినా, ఇలా ఎక్కువ లాంగ్వేజెస్ మాట్లాడేటువంటి వ్యక్తిని పాలిగ్లాట్ అంటారు. లవర్ ఆఫ్ మ్యాన్ కైండ్, ప్రకృతిని ఎవరైతే ఫిలాంథ్రపిస్టులు ఉంటారు అంటే వాళ్ళు ఫిలాంథ్రపిస్ట్ అంటారు, మ్యాన్ కైండ్ ప్రేమించేటువంటి వ్యక్తులు. అలాగే వన్ హూ నోస్ ఎవ్రీథింగ్, అన్ని తెలిసిన వ్యక్తులను ఆమ్నిస్క్రెంట్స్ అంటారు, ఆమ్నిషియంట్. అలాగే వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్, నిద్రలో నడిచేవాళ్ళు సోమ్నంబ్లిస్ట్. సో ఈ విధంగా వాడు క్వశ్చన్ అనేది మీకు ఇస్తాడు. మీరు వన్ వర్డ్ ఒకే పదంలో ఆన్సర్ చేయడం అనేది చేయాలి. సో ఈ విధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక టాపిక్ తో మనం కలుద్దాం. ఈ కొలికేషన్స్ అనే టాపిక్ నుంచి కూడా మీకు ఎగ్జామినేషన్ లో బిట్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి, వాట్ ఈస్ కొలికేషన్స్, కొలికేషన్స్ అంటే ఏంటి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వాడు బిట్ ఏ విధంగా ఇస్తాడనే విషయాన్ని మనం ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. అసలు కొలికేషన్స్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకున్నాం. ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ కొలికేషన్స్. చాలా రేర్ సందర్భంలో ఇలా క్వశ్చన్ రూపంలో మీకు అడుగుతాడు. మిగతా 99% మీకు బిట్టేనే ఇస్తాడు ఎగ్జామ్ లో. సో కొలికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాడు కాబట్టి చూడండి. కొలికేషన్స్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఇన్ లింగ్విస్టిక్స్. భాషా శాస్త్రంలో కొలికేషన్స్ అనేది ఒక కాన్సెప్ట్. ఇట్ ఈజ్ ఆఫ్ రిలేటివ్లీ రీసెంట్ ఆరిజిన్. ఇది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటిది. ఎప్పుడు జేఆర్ ఫిత్, ఏ బ్రిటిష్ లింగ్విస్టిక్, ప్రమోటెడ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ 1950s. బ్రిటిష్ భాషావేత్త అయినటువంటి జేఆర్ ఫిత్ అనేటువంటి ఒక లింగ్విస్టిక్, ఒక భాషావేత్త దీన్ని 1950లో ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ పాపులరైజ్డ్ ఇట్ విత్ హిస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్ట్రాంగ్ టీ. అతను ఒక స్ట్రాంగ్ టీ అనేటువంటి ఒక పదంతో ఈ యొక్క కొలికేషన్ అనే దాన్ని అతను ప్రమోట్ చేశాడు, అలాగే పాపులర్ చేశాడు. సో అసలు ఈ కొలికేషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే చూసినట్లయితే కొలికేషన్స్ ఆర్ 2 or more words that the occur more naturally than by chance. 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలని ఒకేసారి పలికేటప్పుడు, ఒకేసారి ఉచ్చరించేటప్పుడు ఈ కొలికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో టుగెదర్ చూడండి, వర్డ్స్ దట్ గో టుగెదర్ ఆటోమేటికలీ, పదాలని అప్రయత్నంగా ఆటోమేటికల్లీ అనుకోకుండా మాట్లాడేటప్పుడు, వితౌట్ మచ్ ఎఫర్ట్స్, వాటిని అనుకోకుండా ఫాల్ అండర్ కొలికేషన్స్. చూడండి, 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలని ఒకేసారి అప్రయత్నంగా పలికేటప్పుడు ఈ కొలికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. అసలు కొలికేషన్స్ ని ఎవరు తీసుకొచ్చారు? జేఆర్ ఫిత్ అనేటువంటి ఒక బ్రిటిష్ లింగ్విస్టిక్ అనే ఆయన
1950 సంవత్సరంలో దీన్ని ప్రమోట్ చేశాడు. అతను తనకి బాగా బెస్ట్ ఎగ్జాంపుల్ అయినటువంటి స్ట్రాంగ్ టీ, ఇక్కడ స్ట్రాంగ్ అంటే బలమైన లేదా చాలా శక్తివంతమైన అని అర్థం. టీ అనేది తేనీయం. సో స్ట్రాంగ్ టీ అంటే మళ్ళీ దానికి కొత్త అర్థం వచ్చింది. స్ట్రాంగ్ అంటే బలమైన, టీ అంటే తాగే తేనీరు. ఈ రెండు పదాలని కలిపి పలికేటప్పుడు స్ట్రాంగ్ టీ అంటే చాలా బాగా ఉన్న టీ అని, చాలా ఘాటుగా ఉన్న టీ అని, లేదా మంచి స్ట్రాంగ్ టీ ఇవ్వండి అంటాం కదా. సో దానికి ఒక కొత్త అర్థం వచ్చింది కదా. ఇలా రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను అప్రయత్నంగా మాట్లాడితే ఏర్పడేటువంటి కొత్త పదాలని కొలికేషన్స్ అంటారు. అర్థమైందా? కొలికేషన్స్ అంటే చాలా వరకు కొలికేషన్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయమని మీకు ఎగ్జామినేషన్ లో అడగడు, కానీ ఒక జనరల్ ఐడియా కోసం ఈ కొలికేషన్ అంటే ఏంటి, అది ఎవరు తీసుకొచ్చారు అనేటువంటిది ఒక 2-3 పాయింట్లు మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఎగ్జామినేషన్ లో వాడు ఏ విధంగా అడుగుతాడంటే చూడండి, ఇదిగోండి ఎగ్జామినేషన్ లో ఈ విధంగా వాడు క్వశ్చన్ ఇచ్చి ఇందులో కొలికేషన్ ఏంటి అని అడుగుతాడు. సో అలా అడిగేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆఫ్టర్ కరెక్టింగ్ ద ఎర్రర్స్ ఇన్ ద అండర్లైన్డ్ కొలికేషన్స్. అండర్లైన్ చేసినటువంటి కొలికేషన్స్ ని కరెక్ట్ చేసి తిరిగి సెంటెన్స్ రాయమండు. సో డ్యూరింగ్ ఫెస్టివల్స్ లార్జ్ ట్రాఫిక్ ఈజ్ ఏ కామన్ సైట్. సో ఫెస్టివల్స్ లో అంటే పండగ సమయాల్లో లార్జ్ ట్రాఫిక్ ఈజ్ ఏ కామన్ సైట్. సో ఈ లార్జ్ ట్రాఫిక్ అనే పదం బదులు మనము హెవీ ట్రాఫిక్ అనే పదాన్ని సబ్స్టిట్యూట్ చేసి రాయాలి. సో ఇది కొలికేషన్. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, డ్యూరింగ్ ఫెస్టివల్స్ లార్జ్ ట్రాఫిక్ ఈజ్ ఏ కామన్ సైట్ అన్నాడు. అంటే పండగ సందర్భంలో చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది అనేటువంటి మీనింగ్. సో దాన్ని మనం ఈ లార్జ్ ట్రాఫిక్ అనే పదానికి బదులు ఏం రాస్తామంటే హెవీ ట్రాఫిక్ అని రాస్తాం. ఇది కొలికేషన్, దానికి సేమ్ మీనింగ్ అనమాట. నెక్స్ట్, మై బ్రదర్ మేక్స్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్. మై బ్రదర్ మేక్స్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ ఎక్కడ తప్పు ఉందంటే ఈ మేక్స్ ఏ వాక్, వాక్ ని ఎవరో తయారు చేయరు. సో టేక్స్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్. అతను నటక తీస్తాడు అంటాం కదా, అంటే నడుస్తాడు అని. సో టేక్స్ ఏ వాక్ రాయాలి, మేక్స్ ఏ వాక్ కాదు. మేక్ అంటే తయారు చేయడం, టేక్ అంటే తీసుకోవడం, నటక తీయడం అంటాం కానీ నటక తయారు చేయడం అనం. సో ఈ మేక్స్ ఏ వాక్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కొలికేషన్. దాన్ని తీసి ఏం రాస్తాం, టేక్స్ ఏ వాక్ అని రాస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, డోంట్ లాఫ్ విత్ అదర్స్ వీక్నెస్, ఇట్ హర్ట్స్ దెమ్. డోంట్ లాఫ్ విత్ అదర్స్ వీక్నెస్. అదర్స్ వీక్నెస్ తో నవ్వకు అనేది ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ యొక్క మీనింగ్. కానీ మనం అలాగనం, ఎదుటి వాళ్ళ యొక్క వీక్నెస్ చూసి నవ్వకూడదు, ఎదుటి వాళ్ళ వీక్నెస్ ని బట్టి నవ్వకూడదు, వాళ్ళు హర్ట్ అవుతారు అనేది అసలు మీనింగ్. సో లాఫ్ విత్ అనేది ఏ విధంగా రాయాలంటే లాఫ్ ఎట్ అని రాయాలి. సో డోంట్ లాఫ్ ఎట్ అదర్స్ వీక్నెస్, ఎదుటి వాళ్ళ యొక్క బలహీనతల్ని చూసి నవ్వకూడదు. ఇట్ హర్ట్స్ దెమ్, ఇది వారిని హర్ట్ చేస్తుంది అంటే బాధిస్తుంది. సో లాఫ్ విత్ అనేది ఏ విధంగా రాస్తాం, లాఫ్ ఎట్. లాఫ్ విత్ అంటే వాళ్ళ వీక్నెస్ తో నవ్వడం, లాఫ్ ఎట్ అంటే వారి వీక్నెస్ ని బట్టి నవ్వడం. సో ఇక్కడ ఇచ్చే కొలికేషన్ ఏంటంటే లాఫ్ ఎట్. చూడండి, ఫస్ట్ దాంట్లో లార్జ్ ట్రాఫిక్ అనకూడదు, లార్జ్ బిగ్ అని వాడకూడదు, హెవీ అని వాడాలి. ట్రాఫిక్ అనేది అన్కండిషనల్ నౌన్, అంటే ఒక మనం బయటికి చెప్పినటువంటి ఒక నౌన్స్ లో మనకి సింగులర్ నౌన్ అని ప్లోరల్ నౌన్స్ అనేవి మనం ఈజీగా చెప్పగలం. అన్కౌంటబుల్ నౌన్ అంటే దాన్ని లెక్క కట్టినటువంటిది, లార్జ్ బిగ్ పెద్దది చిన్నది అని అనకూడదు. సో లార్జ్ అనేటువంటి మీనింగ్ వచ్చేటప్పుడు ఏం వాడతామంటే హెవీ అని వాడతాం. ట్రాఫిక్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి హెవీ అనేటువంటి మీనింగ్ వాడాలి. లార్జ్ ట్రాఫిక్ అనకూడదు, హెవీ ట్రాఫిక్ అనాలి. సో మేక్స్ ఏ వాక్, వాక్ తయారు చేస్తున్నాం అనకూడదు. నటక ఎవరు తయారు చేయరు, నటక తీస్తారు, పరుగు తీస్తారు, నటక తీస్తారు అంటాం. సో టేక్స్ ఏ వాక్ అని రాస్తాం. ఇక్కడ లాఫ్ విత్ అదర్స్ వీక్నెస్, అదర్స్ వీక్నెస్ తో నవ్వడం కాదు, వాళ్ళ వీక్నెస్ తో నవ్వడం కాదు, వాళ్ళ వీక్నెస్ బట్టి నవ్వడం. సో వారి వీక్నెస్ ని బట్టి మనం నవ్వుతాం కాబట్టి లాఫ్ విత్ అనకూడదు, లాఫ్ ఎట్ అనాలి. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, ఎగ్జామినేషన్ లో ఈ విధంగా ఇస్తాడు. సో వాడు ఏమంటాడు, ఫైండ్ ద కొలికేషన్స్, ఫైండ్ ద కొలికేషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఫస్ట్ కేసులో మనం చూసాం, వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ లో ఉన్నటువంటి రాంగ్ వర్డ్ ని కరెక్ట్ చేసి రీరైట్ చేయమండి, తిరిగి రాయమని చెప్పాడు. ఆ విధంగానైనా బిట్ ఇవ్వచ్చు, లేదా
ఇక్కడ చూడండి, ఫైండ్ ద కొలికేషన్స్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. వాడు ఒక సెంటెన్స్ ఇస్తాడు, అందులో కొలికేషన్ ని మనల్ని గుర్తించమని చెప్తాడు. సో ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ఫెస్టివల్స్ హెవీ ట్రాఫిక్ ఈజ్ ఏ కామన్ సైట్. ఫెస్టివల్స్ లో హెవీ ట్రాఫిక్, హెవీ అనేది చాలా, ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది అంటే చాలా ఎక్కువ రద్దీ ఉంది అని అడుగుతాం. సో ఈ రెండు పదాలు కూడా కలిసి వచ్చాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమైంది, హెవీ ట్రాఫిక్. ఇక్కడ ఆన్సర్ ఏమైంది, హెవీ ట్రాఫిక్. సో ఇందులో ఉన్న కొలికేషన్ ఏంటంటే హెవీ ట్రాఫిక్. సో సార్ ఈ స్టేట్మెంట్ లో ఎలా గుర్తిస్తామండి అంటే చూడండి, డ్యూరింగ్ ఫెస్టివల్స్ సమయంలో హెవీ ట్రాఫిక్. ఇక్కడ డ్యూరింగ్ ఫెస్టివల్స్ అంటే ఫెస్టివల్స్ అప్పుడు అని. సో ఇది వేరే కొలికేషన్ కాదు. ఇక్కడ హెవీ ట్రాఫిక్ అనేది రద్దీ, హెవీ అంటే ఎక్కువ. హెవీ ట్రాఫిక్స్ ఈజ్ ఏ కామన్ సైట్ అంటే ఇక్కడ హెవీ ట్రాఫిక్ అనేది ఏమవుతుంది, కొలికేషన్ అవుతుంది. మై బ్రదర్ టేక్స్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్. టేక్స్ ఏ వాక్ అనేది ఇక్కడ ఏమవుతుంది, కొలికేషన్ అవుతుంది. సో డోంట్ లాఫ్ ఎట్ అదర్స్ వీక్నెస్. సో అదర్స్ యొక్క వీక్నెస్ ని చూసి మనం నవ్వకూడదు, లాఫ్ ఎట్. సో ఈ విధంగా మనకి వాడు ఎగ్జామినేషన్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి కొలికేషన్ అయినా గుర్తించమండి. ఎలా ఇస్తే ఈజీ, అక్కడ ప్రపోజిషన్స్ తో ఏమున్నాయో ఈజీగా మనం చూపిస్తాం, యాస్టీజ్గా దాన్ని అండర్లైన్ చేసి రాసేస్తాం. లేదు వాడే ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని కరెక్ట్ చేసి రాయమంటే అక్కడ ఉన్నటువంటి కొలికేషన్ ఏదో ముందు గుర్తించి అక్కడ బిగ్గర్, లార్జ్ అనే పదాలు వస్తే హెవీ అని రాస్తాం. అలాగే లాఫ్డ్ విత్ ఇలాగొస్తే ఆ మీనింగ్ సరిపడేటట్టు లాఫ్డ్ ఎట్ అని, లాఫ్డ్ విత్ ని లాఫ్డ్ ఎట్ అని రాసాం. సో వాడు ఇచ్చిన కొలికేషన్స్ మీరు జాగ్రత్తగా చూడాలి, దానికి సరైనటువంటి మీనింగ్ ఇచ్చేటువంటి పదాన్ని రీరైట్ చేసి రాయాలి. అదే ఈ విధంగా ఇస్తే ఇంకా ఈజీ అయిపోతుంది. సో ఆ స్టేట్మెంట్ మొత్తాన్ని చూసి అందులో కొలికేషన్ ఎక్కడ ఉందో ఆ ఒక్క టర్మ్ రాసిస్తే సరిపోతుంది. ఇలా ఒకటి ఇచ్చాడంటే దాన్ని ఒక టర్మ్ మీరు ఆన్సర్లో ఏం రాయక్కర్లేదు, లాఫ్ ఎట్ అని రాస్తే సరిపోతుంది. వాడు కనుగొనమన్నాడు కాబట్టి ఇందులో ఉన్న కొలికేషన్ లాఫ్ ఎట్. ఇంకా ఏ విధంగా ఇస్తాడంటే చూడండి, ఈ విధంగా మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ ఇస్తాడు. అందులో అక్కడ సరిపడేటువంటి ఒక వెర్బ్ కానీ అక్కడ సరిపడే ఒక నౌన్ అడుగుతాడు. సో ఈ విధంగానైనా కొలికేషన్ ఇవ్వచ్చు. ఏమిచ్చాడో చూడండి, మై సన్స్, చూడండి, మై సన్స్ టీచర్ సేస్ ఈ డజన్ టు అటెన్షన్ టు హిస్ లెసన్స్. మా అబ్బాయిలు లేదా మై సన్స్ నా పిల్లలు, టీచర్ సేస్ హీ డజన్ టు, నా కొడుకంట మై సన్స్, ఇక్కడ చిన్న ఐఫన్స్ లేదు, మై సన్స్ టీచర్, నా యొక్క కొడుకు యొక్క టీచరు సేస్ చెప్తుంది ఏమని, హీ డజన్ టు డాష్ అటెన్షన్ టు హిస్ లెసన్స్. అటెన్షన్ కి సంబంధించినటువంటి ఒక వెర్బ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ అటెన్షన్ అనే పదానికి, అటెన్షన్ అంటే ఏకాగ్రత లేదా నిలుపుదల. సో దానికి గివ్ అటెన్షన్ అంటామా, సెట్ అవ్వదు. లేదా హ్యావ్ అటెన్షన్ అంటామా, అటెన్షన్ కలిగి ఉండడం అంటామా, సెట్ అవ్వదు. డూ అటెన్షన్ చేయడం అంటామా, సెట్ అవ్వదు. అక్కడ ఏం సెట్ అవుతుంది, పే అటెన్షన్ పే చెయ్యి అంటాం. అర్థమవుతుందా? సో ఇక్కడ వచ్చేటువంటి ఆన్సర్ ఏమవుతుంది, పే అవుతుంది. ఇప్పుడు చూడండి మొత్తం స్టేట్మెంట్ ఒకసారి చూడండి. మై సన్స్ టీచర్ సేస్ హీ డజన్ టు పే అటెన్షన్ టు హిస్ లెసన్స్. పాఠాల మీద అతను ఎలాంటి అటెన్షన్ పే చేయడం లేదు, ఎలాంటి ఏకాగ్రత నిలపడం లేదు. సో అక్కడ కరెక్ట్ కొలికేషన్ ఏమి, అక్కడ కరెక్ట్ మీనింగ్ వచ్చేటువంటి వర్డ్ ఏంటి, పే. సో అదే విధంగా ఇంకో క్వశ్చన్ చూడండి, ఐ డాష్ ఏ బ్యాడ్ కోల్డ్ అండ్ హ్యాడ్ టు స్టే ఇన్ బెడ్. నేను ఒక కోల్డ్ అంటే జలుబుతో బాధపడుతున్నాను, అందువల్ల హ్యాడ్ టు స్టే ఇన్ బెడ్, మంచం మీద పడి ఉన్నాను అంటే జలుబుతో బాధపడుతూ మంచం మీద ఉన్నాను అనేది దీని యొక్క మీనింగ్. సో బాధపడుతున్నాం అనే దానికి ఏదొస్తుంది, మీట్. కోల్డ్ని మీట్ అవడం అంటే కలిసామా, లేదా డిడ్ అంటే చేసామా, డూ ఇది కూడా చేసామా అని మీనింగ్ ఇస్తుంది. సో కోల్డ్ని ఎవరు చేయరు. కోల్డ్తో ఏమవుతాం, జలుబు వస్తే ఏం చేస్తాం, సఫర్ అవుతాం. సో ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్ లేదా ఐఎమ్ సఫరింగ్ విత్ కోల్డ్, ఐఎమ్ సఫరింగ్ విత్ హెడేక్. అంటే మనకి ఏదైనా ఇల్ సిచ్యువేషన్స్ ఎదురయ్యేటప్పుడు అంటే కొన్ని అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఎదురైతే దాన్ని ఏమని చెప్తామంటే సఫర్తో చెప్తాం. సఫర్డ్ అనేది వెర్బ్. సో ఇక్కడ కరెక్ట్ సూట్ అయ్యేటువంటి పదం ఏంటంటే సఫర్డ్. ఇప్పుడు మొత్తం స్టేట్మెంట్ చూడండి, ఐ సఫర్డ్ ఏ బ్యాడ్ కోల్డ్, ఒక
బాధాకరమైనటువంటి జలుబుతో నేను బాధపడుతున్నాను అండ్ హ్యాడ్ టు స్టే ఇన్ బెడ్, కాబట్టి బెడ్ మీదే ఉన్నాను అనేది దీని యొక్క మీనింగ్. ఈ విధంగా కొలికేషన్స్ లో వాడు ఒక కొలికేషన్ ఇచ్చి రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాడు, దాన్ని రీబ్రైట్ చేసి రాయమనైనా అడుగుతాడు, లేదా వాడే ఒక స్టేట్మెంట్, ఒక కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చి అందులో కొలికేషన్ ఏది అని అడుగుతాడు. లేదంటే ఈ విధంగా ఇలా మల్టిపుల్ చాయిస్ ఇచ్చి ఆ డాష్ లో వాడు ఇచ్చినటువంటి డాష్ లో కరెక్ట్ సూటబుల్ వాడు ఏముందో మనం కింద ఇచ్చినటువంటి 4 మల్టిపుల్ చాయిసెస్ లో అక్కడ ఉన్నటువంటి పదానికి కొలికేషన్ పే అటెన్షన్, అటెన్షన్ అనే పదం పే అనేటువంటి వెర్బ్ని తీసుకుంటుంది. అక్కడ పే అటెన్షన్ అంటే ఆ రెండు కలిపి కొలికేషన్ అవుతాయి. సఫర్డ్ ఏ బ్యాడ్ కోల్డ్, బాధపడుతున్నాం అంటే బ్యాడ్ కోల్డ్ మీట్ అవుతున్నాం కానీ డిడ్ ఏ బ్యాడ్ కోల్డ్ అని కానీ డూ ఏ బ్యాడ్ కోల్డ్ అని కానీ అంటే కొలికేషన్ ఏర్పడదు. సఫర్డ్ ఏ బ్యాడ్ కోల్డ్ అంటే కొలికేషన్ ఏర్పడదు. ఈ విధంగా అక్కడ సెట్ అయ్యేటువంటి వర్డ్స్ ని మనం డాష్ లో ఇచ్చినటువంటి ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రాయాలి. ఈ 3 రకాలు ఏ విధంగానైనా రాయొచ్చు. సో దీంతో మనకి ఇంగ్లీష్ లో ఫస్ట్ యూనిట్ కి సంబంధించినటువంటి అన్ని క్లాసులు కంప్లీట్ అయ్యాయి. సో వీటిని మనం యూట్యూబ్ లో మన ఛానల్ డిఎంటి లాజిక్స్ లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి డిగ్రీ సెకండ్ సెమ్ కి సంబంధించినటువంటి మెయిన్ సబ్జెక్టులు అన్ని కూడా మన యొక్క డిఎంటి లాజిక్స్ యాప్ లో వీటి యొక్క రికార్డెడ్ క్లాసెస్, అదే విధంగా వాటి యొక్క పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు మన యాప్ ఇంకా డౌన్లోడ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళి డిఎంటి లాజిక్స్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మన యాప్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు మెయిన్ సబ్జెక్ట్ యొక్క రికార్డెడ్ క్లాసెస్ పీడిఎఫ్స్ పొందగలరు.